హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలుషాస్ కిచెన్. శ్రావణ మాసం స్పెషల్గా 9 రకాల రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. అందులో మొదటిది కందిపప్పు పాయసం, తర్వాత పూర్ణం బూరెలు, తర్వాత శనగ గుగ్గిళ్ళు, అలానే ఓలిగలు లేదా బొబ్బట్లు, తర్వాత సేమియా పాయసం, తర్వాత చక్కెర పొంగలి, చింతపండు పులిహోర, శనగపిండి లడ్డు, తర్వాత వడ. వీటన్నింటి ప్రిపరేషన్ కోసం నేను ముందు రోజే బెల్లంని దంచి పెట్టుకున్నాను. అలానే వడ కోసం, పూర్ణం బూరెల కోసం కూడా నానబెట్టుకున్నాను. శనగలు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు కందిపప్పును కూడా నానబెట్టుకుంటున్నాను పాయసం కోసం. ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టేసుకొని పాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని జీడిపప్పుని కూడా వేపుకుంటున్నాను. కొన్ని స్వీట్స్లలోకి ఇది అవసరం కాబట్టి ఎండు ద్రాక్షని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1.5 కప్పు సేమియాని వేసుకొని బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు పాయసం కోసం ఒక బౌల్ పెట్టేసుకోండి. అందులోకి 1 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి. మిల్క్ని యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిల్క్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టిన సేమియాని ఇందులోకి వేసేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. సేమియా మనకి త్వరగా ఉడికిపోతుంది. మిల్క్లోనే చేసుకోండి, ఈ పాయసం టేస్టీగా ఉంటుంది. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత సేమియా కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్తో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో నేను 1 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. 1 కప్పు షుగర్ని యాడ్ చేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి సేమియా బాగా గ్లాసీగా అయిపోతే ఉడికిపోయినట్టే అండి. ఎక్కువ ఉడికించకుండా సేమియా కాస్త ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, సేమియా బాగా పలుకుల్లాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని రెండవ రెసిపీ కోసం ఇందాక కందిపప్పుని నానబెట్టుకున్నాం కదా. ఈ కందిపప్పు నానిపోయిన తర్వాత వాటర్ నుంచి సపరేట్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి. వాటర్లో కాకుండా ఈ కందిపప్పుని మిల్క్లో ఉడికించుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేశాను. ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత 1 కప్పు బెల్లం, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని బెల్లం బాగా కరిగే వరకు ఉడికించుకోవాలి. మనం కందిపప్పు బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాతే బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ అమ్మవారికి చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2-3 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కాస్త చిక్కబడింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దింపేసుకుందాం. ఇప్పుడు మనం మూడవ రెసిపీని చూద్దాం. నేను నైటే శనగలని నానబెట్టేసుకున్నాను. వాటిని వాటర్తో సహా కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటున్నాను. 3 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి. మనం చేత్తో నలిపితే ఇలా మెత్తగా మ్యాష్ అయిపోవాలి. పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి కాబట్టి వీటిని వాటర్ స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఈ వాటర్తో మనం రసం పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అలా కలిపేసుకోండి. కాస్త పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించుకున్న శనగ గుగ్గిళ్ళని ఇందులో వేసేసుకోండి. మీరు కావాలంటే ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ ఆనియన్స్ నైవేద్యాలు పెట్టేటప్పుడు యాడ్ చేయకూడదు అంటారు కదా, అందుకే నేను స్కిప్ చేశాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. మరి మన నెక్స్ట్ రెసిపీ కోసం నేను రైస్ని 2 గ్లాసులు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను. 4 గ్లాసుల వాటర్ వేసి నానబెట్టేశాను. సరేసరు రైస్ కూడా దగ్గర పడిందండి. కాసేపటికి మనకి ఇలా రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ రైస్ ఎందుకంటే పులిహోర కోసం నేను 2 పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ 2 టీ స్పూన్ల ఉద్దిబేడలు, 2-3 టీ స్పూన్ల శనగబేడలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని
బాగా వేపుకుంటున్నాను. ఇందులో నల్ల నువ్వులని కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర లేవని నేను యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత చల్లారబెట్టేసుకోండి. ఇవి చల్లారేలోపు మనం నానిపోయిన చింతపండుని స్క్వీజ్ చేసేసుకుందాం. ఈ పిప్పిని మొత్తం సపరేట్ చేసేసుకొని గుజ్జుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి కాబట్టి మిక్సర్ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఈ పొడి పులిహోరకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పొడి వేస్తేనే పులిహోర టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని చల్లారబెట్టుకుంటున్నాను. రైస్ మనకి చల్లారేలోపు మనం వేరొక ప్రాసెస్ చూద్దాం. వేరొక ప్రాసెస్ అంటే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని పులిహోరకి సరిపడా ఆయిల్ని వేసుకొని 3 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి, అలానే కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి వేపుకున్నాక 1 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ పొడిని రైస్లో యాడ్ చేసేసాను. ప్లేట్లో సరిపోలేదని బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చింతపండు గుజ్జు దగ్గర పడింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జుని రైస్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ పులిహోరని కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి ఇలా కలిపేసుకుంటే పులిహోర కూడా రెడీ అయిపోతుంది. మనం ఈ ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఏది కూడా రుచి చూడకూడదండి. రుచి చూడకపోయినా అన్నీ చాలా పర్ఫెక్ట్గా కుదిరిపోతాయి. చూడండి, పులిహోర మనం బాగా కలిపేసుకున్నాం కదా. ఈ రెసిపీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి మరి మన నెక్స్ట్ రెసిపీ కోసం నేను ఒక బౌల్ స్టవ్ మీద పెట్టేసుకొని 2 కప్పుల బెల్లం, 1 కప్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లంని కరిగించుకుంటున్నాను. తర్వాత మరొక బౌల్లో 1 గ్లాస్ రైస్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. మరి ఇది ఏం రెసిపీ అనుకుంటున్నారా? చక్కెర పొంగలి అండి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. ఈలోపు బెల్లం కరిగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. రైస్ కూడా మనకి కుక్ అయిందో లేదో చూద్దాం. దగ్గర పడింది కదండి. ఇప్పుడు చెమ్మ కూడా ఏం లేదు. ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా చక్కెర పొంగలి ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సిరప్ మొత్తం రైస్కి కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ సిరప్తో కలిసిపోయి కాస్త దగ్గర పడ్డాక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ రైస్ మొత్తానికి అంటే విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇందులోకి 2-3 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ ఏ స్వీట్కైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలానే ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. మరి మరొక రెసిపీ బొబ్బట్లు అలానే పూర్ణం బూరెల కోసం నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసేసుకొని 3-4 విజిల్స్కి ఇలా ఉడికించేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ని సపరేట్ చేసేసుకుంటున్నాను. ఈ ఉడికించుకున్న శనగపప్పు కాసేపు ఆరబెట్టుకోవాలండి. ఇది ఆరేలోపు మనం పిండిని కలుపుకుందాం. నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా జారుడుగా కలుపుకుంటున్నాను. ఓలిగలకి మనం పిండిని జారుడుగా కలుపుకుంటేనే బాగుంటుందండి. ఇలా వాటర్ని కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాను. మనము శనగపప్పుని ఆరబెట్టుకోవడం వల్ల మిక్సీ పట్టించుకున్నప్పుడు పిండి మెత్తగా కాకుండా బాగా పొడిగా వస్తుందండి. చూడండి, ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత నేను ఒక 3-4 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. బాగా జారుడుగా ఉండాలండి పిండి, అప్పుడే మనకి బొబ్బట్లు చాలా నీట్గా వస్తాయి. ఇలా ప్రెస్ చేసేసుకొని మూత పెట్టేసుకొని నేను ఒక 10-15 నిమిషాల పాటు పూర్ణం రెడీ అయ్యే వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, శనగపప్పు బాగా ఆరిపోయింది కాబట్టి మిక్సర్ జార్లోకి కొద్దిగా శనగపప్పు, కొద్దిగా బెల్లం, మళ్ళీ కొద్దిగా శనగపప్పు, కొద్దిగా బెల్లంని వేసుకుంటున్నాను. ఇలా అయితే బెల్లం శనగపప్పు బాగా గ్రైండ్ అవుతాయి.
ఇప్పుడు మూత పెట్టేసుకొని చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా గ్రైండ్ అయింది కదా. అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు, చెమ్మ కూడా ఉండకూడదండి. ఈ విధంగా నేను చుట్టేసుకున్నాను లడ్డూల్లాగా. ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని చేత్తోనే తట్టేసుకోవచ్చండి, లేదంటే ప్యాన్ మీద కూడా తట్టుకోవచ్చు. చేత్తో ఇలా పలుచగా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉండల్ని మిడిల్లో పెట్టేసుకొని ఇలా చుట్టేసుకోవాలి. చూడండి, పిండిని జారుడుగా కలుపుకోవడం వల్ల మనకి ఇలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇలా రౌండ్గా చుట్టేసుకొని అన్నింటినీ ఒకేసారి మనం ప్యాన్ మీద ఫ్రై చేసుకోవచ్చు. నేను మరొకటి చూపిస్తాను. ఇలా కొద్దిగా పిండి తీసుకొని మధ్యలో పూర్ణం పెట్టేసుకొని చుట్టేసుకోండి. నేను అన్నింటినీ ఒకేసారి ఇలా చుట్టేసుకుంటున్నాను, అప్పుడే మనకి ఈజీ అవుతుంది కాబట్టి. చూడండి, ఇలా చుట్టేసుకున్నాను. కొద్దిగా పూర్ణం బూరెల కోసం కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కాస్త ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ మీదనే ప్రెస్ చేసేసుకోండి. మళ్ళీ సపరేట్గా క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ చేయాల్సిన అవసరం లేదు. టైం టేకన్ కాబట్టి ప్యాన్ మీదనే డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ రెండు వైపులా ఓలిగల్ని కాల్చుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా పెట్టొచ్చు కాబట్టి నేను ఈ ప్లేస్లో మరొకటి కూడా ఓలిగని తట్టుకుంటున్నాను. ఇలా ప్యాన్ మీద ఒకేసారి మూడింటిని చేసుకోవచ్చు. మనం నైవేద్యాలు ఉదయానికి పూజ చేసుకునే ప్రాసెస్ ఉన్నప్పుడు నైటే చాలా వాటిని ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. లేదు ఈవినింగ్ అయితే మార్నింగ్ నుంచి ప్రిపరేషన్లోనే ఉండాలి. ఇప్పుడు బొబ్బట్లు కూడా మనకి రెడీ అయిపోయాయి కాబట్టి తర్వాత పూర్ణం బూరెల కోసం అలానే వడల కోసం సేమ్ అండి. ఇక్కడ నేను 2 కప్పుల ఉద్దిబేడలు, 1 కప్పు శనగబేడలు, 1/2 కప్పు బియ్యంని నానబెట్టుకున్నాను. వీటన్నింటినీ ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది కూడా 2 భాగాలుగా సపరేట్ చేసుకుంటున్నాను. ఒకటి పూర్ణం బూరెల కోసం, ఒకటి వడల కోసం. ఇది నేను పూర్ణం బూరెల కోసం పక్కకు తీసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ కానీ ఏమి కూడా నేను యాడ్ చేయలేదు. ఇది పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండిని వడల కోసం మరొక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మనకి పూర్ణం బూరెల కోసం పూర్ణం రెడీగా ఉంది కాబట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని ఒక ప్యాన్లోకి వేసేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు పూర్ణం బూరెల్లో నేను ఈ పిండిలో 1 టీ స్పూన్ బెల్లం పొడి యాడ్ చేశాను. అలానే కొద్దిగా కుకింగ్ సోడా, రుచికి సరిపడా చాలా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. జస్ట్ 4-5 టీ స్పూన్ల వాటర్ వేసుకొని జారుడుగా వచ్చే కన్సిస్టెన్సీ కోసం ఇలా కలుపుకుంటున్నాను. మనం పూర్ణం ఇందులో పెట్టినప్పుడు పూర్ణం మొత్తం అంటాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. అలానే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. చూడండి, పూర్ణంని ఇలా ఇందులోకి వేసేసుకొని పూర్ణం మొత్తం ఈ పిండిలో డిప్ అయిపోయే విధంగా చేసుకోవాలి. ఇలా స్పూన్తో పిక్ చేసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవచ్చు, ఈజీగానే వచ్చేస్తాయన్నమాట. ఇలానే నేను నా దగ్గర ఉన్న పూర్ణం ఉండల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం వడల పిండిని కూడా పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుల్ని కూడా వేసుకోండి. ఆనియన్స్ వేయకండి, మనం నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి. ఈ వడల్ని కూడా చేతిలోనే తట్టేసుకోవచ్చు. చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని, ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్లోకి డ్రాప్ చేసేయండి. వడలు కూడా రెడీ అయిపోతాయి. డీప్ ఫ్రై చేసుకునే ఐటమ్స్ ఒకసారిగా చేసుకుంటే మనకి పని ఈజీ అవుతుందండి. చాలా త్వరగా ప్రసాదాలన్నీ రెడీ అయిపోతాయి. ఇలా అన్ని వడల్ని నేను డ్రాప్ చేసేసుకొని బాగా కలర్ వచ్చాక పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పటికీ మనకి 8 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మన చివరి ప్రసాదం బేసన్ లడ్డు అండి. అందుకు నేను 2-3 గ్లాసుల షుగర్ని మిక్సర్ జార్లో వేసుకొని 4 ఇలాచీలను వేసుకొని ఇలా పొడిలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 4-5 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న కప్తో 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. శనగపిండి ఈ నెయ్యిలో బాగా వేగిపోవాలి. ఎలా వేగాలంటే
స్క్రంబుల్స్ లాగా అయిపోయి బాగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి, లేకపోతే శనగపిండి మాడిపోతుంది. ఇలా ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనం మ్యాష్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. కలర్ బాగా ఎల్లో కలర్కి చేంజ్ అయిపోయే వరకు ఈ శనగపిండిని వేపుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టించిన షుగర్ పౌడర్ ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అన్ని ప్రసాదాల కంటే ఈ లడ్డు రెసిపీ టేస్ట్ అన్నది చాలా ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంటుంది. మనం యాడ్ చేసిన షుగర్ పౌడర్ ఈ శనగపిండిలో కలిసిపోవాలండి. ఇలా వైట్గా కనపడకూడదు, ఇలా కలిసిపోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని పాలని యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న టీ గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలండి, సరిపోతాయి. పాలు యాడ్ చేసిన తర్వాత వెంటనే పిండి మొత్తం పాలతో కలిసిపోయే విధంగా మనం కలిపేసుకోవాలి. ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నేను నా దగ్గర గ్లాస్ జార్లో ఉన్న నెయ్యిని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టేసుకోవచ్చు. నేను ప్యాన్లో పెట్టకుండా వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుంటాను. చూడండి, ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని చల్లారబెట్టుకున్నాను నేను. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి పుచ్చకాయ విత్తనాలని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మెలాన్ సీడ్స్ అంటారు కదా, ఇవి శనగపిండి లడ్డూకి మంచి కాంబినేషన్ అండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా ఈ పిండిని తీసుకుంటూ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో లడ్డూలని చుట్టేసుకోండి. ఈ టేస్ట్ అన్నది ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మనం 9 రకాల నైవేద్యాలని చూసేసాం కదా. మీకు వీటిలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. మీరైతే ఏం ప్రిపేర్ చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. అంతకంటే ముందు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.